హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అరుణాచలంలో దర్శనం అదంతా అయిపోయింది కదా. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. మేమైతే చిదంబరం వెళ్తున్నాము. సో రూమ్ వెకేట్ చేసేసాము. వర్షంలో కూడా పాప బయట తిరుగుతూ ఉంటుంది. పొద్దున్న స్టెప్ వేసేస్తుంది వైబుందిలే అని. సో మేము ముందు రోజు మిస్ అయ్యామని చెప్పాను కదా, మోక్ష మార్గం నుండి రావడము. సో నెక్స్ట్ డే చూస్తే సీదా లైన్ గాయ్స్, మాకైతే కళ్ళు తిరిగినాయి. ఎందుకు మిస్ చేసుకున్నాం అనిపించింది. అంత పెద్ద లైన్ ఉందన్నమాట. ఇదే అనుకుంటా దూలా అంటే. మీకు కూడా ఇలా జరిగింది ఎప్పుడైనా? ఫ్రీగా ఉన్నప్పుడు మిస్ చేసుకోవడం, నెక్స్ట్ డే చూసేసరికి ఇంత పెద్ద లైన్. సో మొత్తానికైతే మిస్ చేసేసుకున్నాము, వచ్చేసాము అక్కడ నుండి. సో చిదంబరంకి అయితే వెళ్తున్నాము. నాది ఇది సెకండ్ టైం యాక్చువల్గా చిదంబరం. బట్ నాకు మినిమం కూడా గుర్తులేదన్నమాట టెంపుల్కి వెళ్ళినట్టు. అంత చేంజ్ అండ్ చాలా ఇయర్స్ అయిపోయింది. సో అలా కూడా గుర్తులేదు. ఆల్మోస్ట్ 9 years అయింది అనుకుంటా నేను వెళ్ళి. సో రోడ్డు మాత్రం చాలా బాగుంది, అసలు పీస్ఫుల్గా అనిపించింది. అలా ముచ్చట్లు పెట్టుకుంటూ వెళ్ళిపోయామన్నమాట మొత్తానికి. బట్ అరుణాచలం ఈజ్ సచ్ సరియల్ ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకైతే. అండ్ వెదర్ అయితే చాలా భయపెట్టింది, బట్ ఎక్కడా డిస్టర్బ్ చేయలేదు సీరియస్లీ. ఇంకా ఎండే కొట్టింది కానీ వర్షం జస్ట్ మేము ట్రావెల్లో ఉన్నప్పుడు మాత్రమే వర్షం, అది కూడా చిన్నగానే, మరీ హెవీగా కూడా కాదు. అండ్ క్లౌడ్స్ చూడండి అసలు ఎంత బాగుందో. ఇలాగే ఉంటే బాగుందని అనుకున్నాం, ఆల్మోస్ట్ ఇలాగే ఉంది. సో అలా మొత్తానికైతే చిదంబరం రీచ్ అయిపోయాము. బట్ టెంపుల్లో మాత్రం ఏం వీడియోస్ తీయలేదు, బాగా ఎండ ఉండే అనమాట. అండ్ ఒక పిక్చర్ అయితే యాడ్ చేస్తున్నాను అంతే. టెంపుల్ మాత్రం చాలా పెద్దగా ఉంది. అండ్ అక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ అయిపోయి మేమైతే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ పిచ్చవరం అయితే వచ్చేసామన్నమాట. చాలామందికి తెలిసి ఉంటుంది. వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనమాట ఇది. నాకైతే ఎప్పటి నుండో కోరికగా ఉండే ఇక్కడికి వెళ్దామని చెప్పి. ఫైనల్లీ ఐఎమ్ హియర్, ఐఎమ్ సో హ్యాపీ. ఇది ఎక్స్పీరియన్స్ మాత్రం వేరే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. చెట్ల మధ్యలో నుండి వెళ్ళడం. అండ్ యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ అనకొండ మూవీ చేశారంట. సో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే. ఆ చెట్లు ఇలా కిందకి వేలాడము, చిన్ని సందుల్లోంచి మనము బోట్లో వెళ్ళడం. బోట్ తీసుకున్నాము, స్పీడ్ బోట్స్ కూడా ఉన్నాయి. కానీ మనము మంచి ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఖచ్చితంగా బోట్లోనే వెళ్ళాలన్నమాట. అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ మేమైతే పాండిచ్చేరి రీచ్ అయిపోయాము. జస్ట్ 40 kilometers ఏమో అనుకుంటా అక్కడ నుండి అంతే. అండ్ ఇక్కడ మా రూమ్కి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి రిసెప్షన్ అనమాట. సో మొత్తానికి రూమ్లోకి అయితే చెక్ ఇన్ అయిపోయాము. 2 BHK తీసుకున్నాము. సో ఇది వచ్చేసి హాల్, మొత్తం వుడ్తోనే ఉందన్నమాట. సోఫా ఇచ్చారు, డైనింగ్ ఇచ్చారు, చిన్న ఫ్రిడ్జ్ ఇచ్చారు, టీవీ ఉంది, 3 washrooms, 2 bedrooms 2 washrooms అండ్ 1 కామన్ వాష్రూమ్ కూడా ఉందన్నమాట. కిచెన్లో కూడా ప్లేట్స్, గ్లాసెస్, అలా నైఫ్స్, స్పూన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్. క్యూట్ అని చెప్పొచ్చు మొత్తానికి రూమ్ అయితే. సో ఒక చిన్న రూమ్ టూర్ అయితే చూసేయండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తే నేను ఇంకా వీడియోస్ తీయడానికి నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ ఇక్కడ వచ్చేసి రూమ్ ఆల్రెడీ చెత్త చేసేసాము అనుకోండి. అండ్ మా వాడైతే మంచిగా పడుకొని బొరుతున్నాడు. అండ్ అదనమాట. సో చెక్ ఇన్ అయిన తర్వాత మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ బయటకు వచ్చేసాము. సో ఇక్కడ అన్నీ ఒకే నేమ్తో కొంచెం డిఫరెంట్గా ఉన్నాయన్నమాట బిల్డింగ్స్. అందులో రూమ్స్ అనమాట. సో ఇక్కడ ఏమంటారు, మేము వచ్చింది రాక్ బీచ్ అనమాట. సో ఖాళీగా ఎందుకు ఉండడము, కొంచెం చూసుకుంటే ఎక్కువ టైర్డ్ కూడా అవ్వలేదు, టైం ఉంది. సో వెళ్దాం అనిపించింది. అక్కడ వెళ్ళి చూసేసరికి ఎంత జనాలు ఉన్నారంటే షాక్ అసలు. అండ్ ఇక్కడ కొన్ని ఆర్ట్స్ చేశారనమాట. సీరియస్లీ స్టన్ అయిపోతాము. ఎలా అంటే బాటిల్ క్యాప్స్తో, ఇంకా మన ఏమంటారు, ఐ కుడెంట్ సే దట్, చాలా బాగున్నాయి అనమాట. అండ్ ఇది గుర్తుందా ఎవరికైనా? చిన్నప్పుడు ఈ ఫోన్తో ఎంత బాగా ఆడుకున్నామో కదా. నాకైతే చాలా ఇష్టం. పాప కొనిపించింది వాళ్ళ బాబాయ్తో. అదేమో కానీ నేనైతే ఎంజాయ్ చేశాను, బాగా ఆడుకున్నాను. ఫైనల్గా కొన్ని పిక్చర్స్ అయితే యాడ్ చేస్తాను ఎండ్ ఆఫ్ ద వీడియోలో, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. Bye, see you in the next video.